వల్లభనేని వంశీకి ఎట్టకేలకి బెయిల్ వచ్చింది. దాదాపు 4 నెలల పాటు ఆయన జైల్లో ఉన్నాడు. ఫిబ్రవరి 13వ తేదీన అరెస్ట్ అయ్యాడు హైదరాబాద్‌లో. అప్పటి నుంచి ఇవాల్టి వరకు జైల్లో ఉన్నాడు. ఇవాళ ఆయన మీద ఉన్నటువంటి చివరి కేసులో బెయిల్ వచ్చింది. నూజివీడు కోర్టు బెయిల్ ఇచ్చింది ఆయనకి. ఏంటి లేటెస్ట్ కేసు అంటే నకిలీ ఇళ్ల పట్టాల కేసు. ఇది లాస్ట్ కేసు. ఈ కేసులో కూడా బెయిల్ రావడంతోటి వల్లభనేని వంశీ మోస్ట్ ప్రాబబ్లీ రేపు విడుదలవుతాడు. ఒరిజినల్‌గా వల్లభనేని వంశీని అరెస్ట్ చేసింది ఏ కేసులో? సత్యవర్ధన్ అని చెప్పి గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో పనిచేసేటువంటి టీడీపీ ఆపరేటర్‌ని కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసి బెదిరించి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పించుకున్నాడు అనే కేసులో. సత్యవర్ధన్ ఎస్సీ వర్గానికి చెందినవాడు కాబట్టి ఆ కేసులో ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు. చివరికి ఎస్సీ ఎస్టీ కోర్టు ఆ కేసులో బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత ల్యాండ్ గ్రాబ్ కేసులో కూడా బెయిల్ వచ్చింది. మైన్స్ అక్రమ తవ్వకాల కేసు ఒకటి పెట్టారు ఈ మధ్యలో. దాంట్లో కూడా బెయిల్ వచ్చింది. ఇక మిగిలింది ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసు. అంటే నకిలీ ఇళ్ల పట్టాలు క్రియేట్ చేశాడు అని చెప్పి ఆరోపణ, ఫోర్జరీ అన్నమాట. ఆ కేసులో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది. అయితే ఈ లోపల గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది మొన్న శనివారం నాడు. అదేంటంటే ఈ మైన్స్ అక్రమ తవ్వకాల కేసు ఏదైతే ఉందో ఆ కేసులో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయాలి అగెన్స్ట్ ద బెయిల్ అని. గన్నవరం నియోజకవర్గ పరిధిలో బాపులపాడు, గన్నవరం, విజయవాడ గ్రామీణ మండలాల పరిధిలో గనులు ఉన్నాయట, ప్రభుత్వ గనులు. వాటిని ఇష్టారాజ్యంగా ఈ 2018-24 మధ్యకాలంలో దోచుకున్నారు వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు. దానివల్ల ఖజానాకి 195 కోట్ల రూపాయల నష్టం వచ్చింది అని చెప్పి ఆ గనుల శాఖ అధికారి ఎవరైతే ఉంటారో కృష్ణా జిల్లాకి, అతను పోలీసులకి ఫిర్యాదు చేశాడు అంతకుముందు. దాని మీద కేసు పెట్టారు. అందులో కూడా అరెస్టు చూపారు జైల్లో ఉండగానే. అందులో కూడా మన ఈ మధ్యనే బెయిల్ వచ్చింది వల్లభనేని వంశీకి. ఆ కేసులో గవర్నమెంట్ అప్పీల్కి వెళుతోంది. అయితే అప్పీల్ ఇంకా ఫైల్ అయినట్లేదు. ఆ అప్పీల్ ఫైల్ అయితే అదిగో అందులో బెయిల్ ఇవ్వడం హైకోర్టు కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు చెప్తే అప్పుడు మళ్ళీ వల్లభనేని వంశీ జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. అదర్వైజ్ రేపు మాత్రం ఆయన జైలు నుంచి విడుదలవుతున్నాడు. వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళల్లో చాలామంది అరెస్టుకు గురయ్యారు గడిచిన సంవత్సర కాలంలో. వాళ్ళలో ఎక్కువ కాలం పాటు ఇప్పటి వరకు జైల్లో ఉంది బహుశా వల్లభనేని వంశీయే. అతను అరెస్ట్ చేసింది ఒక కేసులో కానీ తర్వాత వేర్వేరు కేసులు పెట్టారు. ఆ కేసుల్లో కూడా ట్రాన్సిట్ వారెంట్లు తీసుకున్నారు. అందువల్ల ఒక కేసులో బెయిల్ వచ్చినా మరొక కేసులో ఆయన జైల్లోనే కంటిన్యూ అయ్యాడు. ఇవాళ చివరి కేసులో కూడా బెయిల్ వచ్చింది. ఈలోగా ఒక కేసులో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. బట్ దట్ విల్ టేక్ టైం కాబట్టి ఈలోగా ఆయన రిలీజ్ అవుతాడు. వంశీ జైల్లో ఉండగా చాలాసార్లు అనారోగ్యానికి గురయ్యాడు. 2-3 సార్లు గవర్నమెంట్ హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి కూడా ఆయన్ని రిఫర్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబ సభ్యులు కూడా చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ రావడం అనేది వంశీకి పెద్ద రిలీఫే. ఎందుకంటే జైల్లో ఇంతకాలం పాటు ఉండటం వల్ల అతను మానసికంగా కూడా కుంగిపోయినట్టుగా కనిపిస్తోంది. అయితే అతను అంత తేలిగ్గా వదిలేయేమో అనేటువంటి మెసేజ్ని కూటమి ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకంటే ఈ మైన్స్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ మీద సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళుతున్నారు. ఆ అప్పీల్ ఏమవుతుంది అనే దాన్ని బట్టి వల్లభనేని వంశీ మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుందా, అవసరం ఉండదా అనేది తేలుతుంది.